అండ్ ఇండియా మ్యాగజైన్ జనవరిది చూద్దాం. ముఖ్యమైన అంశాలు చూద్దాం. మంత్లీ మ్యాగజైన్ ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సి ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం 75. భారత రాజ్యాంగం వచ్చి రాజ్యాంగం రచించబడి 75 years అవుతుంది. భారతదేశ స్వాతంత్ర్య అనంతరం భారతీయ విలువలు ఆదర్శాలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న కోట్లాది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రూపొందించుకొని 1949 జనవరి 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్నాము. తెలుసుగా అందరికీ. భారత కొంచెం డార్క్ పెడతా. నాటి నుంచి భారతదేశంలో మూల విలువలు సామాజిక స్పృహలను భారత రాజ్యాంగం సంరక్షిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్టపరుస్తూ సజీవ పత్రంగా నిరంతరం మార్గదర్శనం చేస్తున్న భారత రాజ్యాంగం ఆమోదం పొంది 2024 నవంబర్ 26 నాటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 2024 నవంబర్ 26 నాటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారతవాణి రాజ్యాంగ ఆవశ్యకత, దాని విశిష్టత, రాజ్యాంగ రచన, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలపై సింహావలోకనం చేసుకుందాం. అంటే మరోసారి దాని విషయాల గురించి పునఃస్మరణ చేసుకుందాం. భారత రాజ్యాంగం విశిష్టత. దేశ పరిపాలనకు సంబంధించి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగమే. దేశ పరిపాలనకు సంబంధించి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగమే. ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులు, పౌర హక్కులు, విధులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులు, పౌర హక్కులు, విధులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారతదేశ ప్రజలమైన మేము అనేక వాక్యంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలనే పాలనలో భాగస్వామ్యం చేయడం. ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ప్రజానికానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. ఇది హక్కులకు చుక్కానిగా, ప్రజాస్వామ్య కరదీపికగా, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలకు ఆయువుగా ఉంటుంది. శ్రేయోరాజ్యం సమాజ స్థాపనకు దోహదపడుతుంది. ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన రాజ్యాంగ నిర్మాణం ఆంధ్యత్యం ఆసక్తికరం. నెక్స్ట్, రాజ్యాంగ అభివృద్ధి, రాజ్యాంగ రచన. స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం అవసరమైంది. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసిందే రాజ్యాంగ సభ. దీన్నే రాజ్యాంగ పరిషత్ అంటారు. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసిందే రాజ్యాంగ పరిషత్తు. 1946 మార్చి 24న మన దేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం
సిఫారసులను అనుసరించి 1946 జూన్ జూలై నెలలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. 1946 మార్చి 24న మన దేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం సిఫారసులను అనుసరించి 1946 జూన్ జూలై నెలలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. ఈ ఎన్నికలలో రాజ్యాంగ పరిషత్తుకు మొత్తం ఎన్నికైన సభ్యులు ఎంత? 389. ఈ ఎన్నికలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మొత్తం సభ్యులు 389. 1947 ఆగస్టులో భారతదేశ విభజన తరువాత రాజ్యాంగ పరిషత్తును కూడా విభజించారు. 1947 ఆగస్టులో భారతదేశ విభజన తరువాత రాజ్యాంగ పరిషత్తు కూడా విభజించారు. స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య. భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299. ఎన్నికలు రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన మొత్తం సభ్యులు 389. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన సభ్యుల సంఖ్య 299. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జేబీ కృపాలిని సూచన మేరకు పెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఒకసారి పాయింట్ మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జేబీ కృపాలిని సూచన మేరకు పెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడెవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. నెక్స్ట్, 1946 డిసెంబర్ 11న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడ అడుగుతానండి, తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు, శాశ్వత అధ్యక్షుడు ఎవరని ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఎన్నికయ్యారు. నెక్స్ట్, 1946 డిసెంబర్ 13న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ చారిత్రక లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చారిత్రక లక్ష్యాలు ఆశయాల తీర్మానం జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని 1947 జనవరి 22వ రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు. ఈ తీర్మానం అనేది ఏది? చారిత్రక లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించడం జరిగింది. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, నేను డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాను. 1 మినిట్. సారీ అండి డిస్టర్బెన్స్ రావడానికి.
కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఒక్క నిమిషం. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలో అత్యంత కీలకమైంది రాజ్యాంగ ముసాయిదా కమిటీ. చూడండి, రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలో అత్యంత కీలకమైంది రాజ్యాంగ ముసాయిదా కమిటీ. దీనిని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. ముసాయిదా కమిటీ ఎప్పుడు? 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. నెక్స్ట్, దీనికి అంబేద్కర్ చైర్మన్గా వ్యవహరించారు. ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ఇందులో సభ్యులు. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలను కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి ముసాయిదా కమిటీ రూపం ఇచ్చింది. ఇందుకు 2 ఏళ్ళు. మన రాజ్యాంగం రచించడానికి ఎంత సమయం పట్టిందో గుర్తుందా ఎవరికైనా? కామెంట్ చేయండి. ఇందుకు 2 ఏళ్ళ 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఈ వ్యవధిలో డ్రాఫ్టింగ్ కమిటీ 11 సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికల్ 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపాన్నిచ్చింది. 390 ఆర్టికల్స్ 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపునిచ్చింది. డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పు చేర్పులతో రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2024 నవంబర్ 26న ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎప్పుడు? 75 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలంటే లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై చట్టం గురించి రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి 75వ వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా రిజర్వేషన్లపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. రాజ్యాంగ రచనలో ఇక్కడ చూడండి, రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములైనట్లు రాష్ట్రపతి గుర్తు చేశారు. రాజ్యాంగ రచనలో 15 మంది స్త్రీలు కూడా భాగస్వాములు ఉన్నారని రాష్ట్రపతి ముర్ము గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు. రాజ్యాంగ పీఠిక తెలుసు కదా, భారతదేశ ప్రజలమైన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక అని
అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లిప్స్ మరియు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ గ్లోరియస్ జర్నీ పేరుతో 2 పుస్తకాలను విడుదల చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లిప్స్ మరియు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మరియు ఇట్స్ గ్లోరియస్ జర్నీ పేరుతో 2 పుస్తకాలను విడుదల చేశారు. రాజ్యాంగం ఆమోదించి 75 వసంతాలకు గుర్తుగా స్మారక నాణాన్ని 75 వసంతాల గుర్తుగా స్మారక నాణాన్ని పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. స్మారక నాణేన్ని పోస్టల్ స్టాంపును ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మైథిలి సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. మైథిలి సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. రాజ్యాంగంపై వెబ్సైట్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం https constitution75.com పేరిట వెబ్సైట్ను ఏర్పాటు చేసిన వెబ్సైట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏడాది పొడవునా వేడుకలు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనుంది. అందులో భాగంగా నగరాలు, గ్రామాలు, పాఠశాలలో రాజ్యాంగ పీఠిక, సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది. భారత రాజ్యాంగం 75వ వసంత సందర్భంగా రూపాయి 75 వెండి నాణెం చూడండి. భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపాయి 75 వెండి నాణెం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణెం 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింకుతో రూపొందించారు. ఇంపార్టెంట్. 75 రూపాయల వెండి నాణెం 35 గ్రాముల బరువు, 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్. నాణెం పైన 75వ రాజ్యాంగం వసంతోత్సవం అని దేవనాగరి లిపి. నాణెం పైన 75వ వసంతోత్సవం అని దేవనాగరి లిపి ఇంగ్లీష్లో ముద్రించారు. దేవనాగరి లిపిని ఇంగ్లీష్లో ముద్రించారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం. అలాగే కుడివైపున అమలులోకి వచ్చిన 1949, కుడివైపున 75వ వసంతోత్సవం జరుపుకుంటున్న 2024 సంవత్సరంను ముద్రించారు. భారత రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు చూద్దాం. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. మన రాజ్యాంగానికి ముందు మాటే ప్రవేశిక. మన దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకొని భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో స్థూలంగా, సుదీర్ఘంగా ఉన్న అంశాలను ఇందులో తాత్వికంగా పొందుపరిచారు. రాజ్య స్వభావాన్ని ఇది వివరిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ ప్రవేశపెట్టిన ఆశయాలు తీర్మానమే ప్రవేశిక మూలం. ప్రవేశిక ప్రధానంగా 4 అంశాలను తెలుపుతుంది. 1 అధికారానికి మూలం, 2 రాజకీయ స్వభావం, 3 రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి
సుప్రీంకోర్టు 1960 బెరుబరీ యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు 1960 బెరుబరీ యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది. 1973 కేశవానంద భారతి కేసులో, 1980 మినర్వా మిల్స్ కేసులో అంతర్భాగమని తీర్పునిచ్చింది. ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రతను అనే పదాలను చేర్చారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ప్రాథమిక హక్కులు. మానవుడు సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావలసిన కనీస సదుపాయాలను ప్రాథమిక హక్కులని పేర్కొన్న కనీస సదుపాయాలను ప్రాథమిక హక్కులు అంటారు. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలను వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను రూపొందించారు. హక్కులు అనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులను విధిస్తాయి. అంటే ప్రభుత్వాలు తమ అధికారాలను నిరంకుశంగా కాకుండా రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించుకునేలా పరిమితులు విధిస్తాయి. ప్రాథమిక హక్కుల లక్ష్యం రక్షణ, పౌర సమానత్వం, న్యాయాన్ని అందరికీ సమాన పరిస్థితుల్లో కల్పించడానికి అవసరమైన భౌతిక, నైతిక స్వచ్ఛతను పెంపొందించడం. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. వీటి రక్షణ, అమలుకు రాజ్యాంగంలో న్యాయపరమైన ఏర్పాట్లు ఉన్నాయి. 1947 జనవరి 24న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 1+54 అంటే ఒక సభ్యుడు మళ్ళీ 54 సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. ఈ సలహా సంఘాన్ని 1947 ఫిబ్రవరి 12న 5 ఉపసంఘాలుగా విభజించారు. వీటిలో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ప్రాథమిక హక్కులను నిర్దేశించడానికి ఆచార్య జెబి కృపలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఇది ఏర్పడింది. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రకరణలు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఎప్పుడు? 1950 జనవరి 26న 7 ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. అదే 1978 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, 1950 జనవరి 26న 7 ఉండే. 1978 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి ప్రాథమిక హక్కులు 6. ఇప్పుడు ప్రజెంట్ ప్రాథమిక హక్కులు 6. అవి ఏంటో తెలుసుకుందాం. 1 సమానత్వపు హక్కు, ఇది 14 నుంచి 18 అధికరణలు. 2 స్వాతంత్రపు హక్కు, 19 నుంచి 22 అధికరణలు. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24 అధికరణలు. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 అధికరణలు. విద్యా విషయక సాంస్కృతిక హక్కు 29, 30. రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32వ అధికరణం. ప్రాథమిక విధులు నెక్స్ట్.
ప్రతి పౌరుడు దేశం పట్ల, మన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఖచ్చితంగా ఉంటుంది. అవునా కాదా? వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. అందువల్ల వీటిని ప్రాథమిక విధులు అంటారు. వీటిని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగంలో 4A విభాగంలో నిబంధన 51Aలో ప్రాథమిక విధులను చేర్చారు. ఎప్పుడు? 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో 4A భాగంలో నిబంధన 51Aలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉండేవి. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడంతో వీటి సంఖ్య 11 పెరిగింది. ఫస్ట్ ప్రాథమిక విధులు 10 ఉండే. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11 ప్రాథమిక విధులను అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక విధులు 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక విధులు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? 1977 జనవరి 3. ఫస్ట్ ఎప్పుడు? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ఉండే. తర్వాత 2008 86 రాజ్యాంగ సవరణ ద్వారా 11 అయినాయి. అమలుకి ఎప్పుడు వచ్చినాయి? 1977 జనవరి 3. అందువల్ల జనవరి 3ను ప్రాథమిక విధులుగా దినోత్సవంగా జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్. ప్రాథమిక విధులు లక్షణాలు. ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవి: ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఇవి నేరుగా అమల్లోకి రావు. వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాలి. ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రాథమిక విధులు ఓన్లీ పౌరులే. కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని పౌర బాధ్యతలు. నైతిక బాధ్యతలు, పౌర బాధ్యతలు. కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సంప్రదాయ, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు. ప్రాథమిక విధులను భారత సనాతన సంప్రదాయం, మత విలువలు, పురాణ గాథలు. నెక్స్ట్, ఆదేశ సూత్రాలు. నిర్దేశిక నియమాల ప్రధాన ఉద్దేశం సామ్యవాద సమాజ స్థాపన, అంటే సోషలిస్టిక్ పాటర్న్ ఆఫ్ సొసైటీ, సోషలిస్టిక్ పాటర్న్ ఆఫ్ సొసైటీ లేదా శ్రేయోరాజ్యం, సంక్షేమ రాజ్య స్థాపన. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచి పౌరులు సమాన అవకాశాలు పొందేందుకు దోహదం చేస్తాయి. ప్రకరణ 36 నుంచి 51 వరకు ఆదేశ నిర్దేశ నియమాలను పేర్కొన్నారు. ఆదేశ సూత్రాలు లక్షణాలు. సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తాయి. ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి, ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అదేవిధంగా ఇవి స్వయంగా అమల్లోకి రావు. అమలుకు న్యాయస్థానాల ఆదేశాలను పొందలేం. వీటి ముఖ్య ఉద్దేశం సంక్షేమ, శ్రేయో రాజ్య స్థాపన. ఇది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మార్గదర్శక సూత్రాలు. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధులు, కార్యక్రమాలను విస్తృతం చేస్తాయి. దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద సమాజాన్ని నిర్మించడం వీటి ముఖ్య ఉద్దేశం. ప్రయోజనాలు. ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు ప్రభుత్వ బాధ్యతలను తెలియజేస్తాయి. ప్రవేశికలోని తత్వానికి, ఆశయాలను ఆచరణ రూపాన్నిచ్చి త్రిగుణగతం చేస్తాయి. కోర్టులకు, శాసన కార్యనిర్వహణ శాఖలకు స్నేహితుడిగా, మార్గదర్శిగా పనిచేస్తాయి. ఇవి భారత ప్రభుత్వం నిర్మాణం. భారత రాజ్యాంగ ప్రజలను సేవలు అందించడానికి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని నెలకొల్పి ఈ 3 వ్యవస్థలు పరస్పరం సమన్వయంతో పనిచేసే
ఏర్పాటు చేయడమే కాక ప్రతి వ్యవస్థకు దాని హద్దులను నిర్ణయించింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే, కార్యనిర్వహణ శాఖ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది. ఒక వ్యవస్థ పనిలో మరో వ్యవస్థ తలదూర్చడానికి వీల్లేదు. పార్లమెంటు ప్రభుత్వం చూద్దాం. భారత రాజ్యాంగం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమిష్టి బాధ్యత, కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వాహక శాఖ బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం యొక్క ముఖ్య లక్షణం. అలాగే కార్యనిర్వహణ శాఖ చూద్దాం. కేంద్ర కార్యనిర్వహణ శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రం అధికారాలు కలిగి ఉండి భారతదేశానికి రాజ్యాంగరీత్యా అధిపతిగా వ్యవహరిస్తారు. ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు చెలాయిస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్నట్లే రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం రాష్ట్ర స్థాయిలో రాజ్యాధినేత, గవర్నర్కు నామమాత్రం కార్యనిర్వాహక అధికారాలు, ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ఓకే, ఇదంతా తెలుసు మీకు. భారతదేశానికి అవసరమైన సమగ్ర శాసనాలు రూపొందించేది పార్లమెంటు ప్రభుత్వమే. శాసన నిర్వాహకు భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో 2 సభలు ఉండే పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పరిచింది. శాసన నిర్వహణ వ్యవస్థలో మన దేశానికి రాష్ట్రాల యూనియన్గా రూపొందించడం వల్ల సమైక్య వ్యవస్థ అవసరమైన విధంగా 2 సభలను ఏర్పాటు చేశారు. ఎగువ సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను రాజ్యసభగా, దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ పీపుల్స్ను లోక్సభగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి అవసరమైన శాసనాలను రూపొందించే అత్యున్నత వ్యవస్థ శాసనసభ. రాష్ట్ర స్థాయి ఏంటిది? శాసనసభ. స్వతంత్ర న్యాయవ్యవస్థ. భారత రాజ్యాంగ దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థగా ఉంటుంది. రాజ్యాంగంలో చెప్పనప్పటికీ న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ టుడే కరెంట్ అఫైర్ ఈడికి క్లోజ్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.